నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం ఆర్జిఎస్ ప్రో ట్రైనింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఇక మీదటి నుంచి రెగ్యులర్గా ఆర్జిఎస్ ప్రోకి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా మనం ఇక మీదట కవర్ చేసుకుందాము. సో రెగ్యులర్గా క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మీదటి నుంచి ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆర్జిఏఎస్లోకి ప్రోలోకి ఓపెన్ చేసేసుకుందాం. సో మనం ప్రో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ వరకు మాత్రమే. సో ఏంటిది అనేది, వాట్ అనేది తెలుసుకుందాము. సో మనం ఎప్పుడైతే ఆర్జిఎస్ ప్రో ఓపెన్ చేస్తామో మనకి ల్యాండింగ్ పేజ్ ఇలా ఉంటుంది. మ్యాప్, క్యాటలాగ్, గ్లోబల్ సీన్స్, లోకల్ సీన్స్ అని ఇలాగ ఉంటుంది. ప్లస్ స్టార్ట్ వితౌట్ టెంప్లెట్ అని ఉంటుంది. సో వితౌట్ టెంప్లెట్ స్టార్ట్ చేసినా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డేటా ఏదైనా సేవ్ చేసుకోవాలంటే మాత్రం మనకి ఖచ్చితంగా టెంప్లెట్ అడుగుతుంది. సో బెటర్ ఏంటంటే మనం ఇక్కడే మనం మ్యాప్తోని స్టార్ట్ చేసుకుందాం. సో ఆర్జిఐఎస్ తెలిసిన వాళ్ళకి ప్రోకి మైగ్రేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ సేమ్ ఆర్జిఐఎస్ ఎలాగైతే ఉంటుందో ప్రో కూడా అలాగే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి. సో మనము ఇప్పుడు డైరెక్ట్గా డేటానే సెకండ్ క్లాస్లో మనం డేటా ఎలా క్రియేట్ చేసుకుంటామో ఇక మీదట క్లాసెస్లో ఎలా క్రియేట్ చేసుకుందాం అనేది చూస్తాము. బట్ ఇది మాత్రం జస్ట్ మనం ఓన్లీ అండర్స్టాండింగ్ వరకు మాత్రమే. సో ఫస్ట్ మనము ఈ మ్యాప్ మీద క్లిక్ చేయాలి. మ్యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ప్లస్ సో నేను ఆర్జిఐఎస్ ప్రోలోనే ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఫోల్డర్ మనకి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయింది. సో మనకి ఇక్కడ ఈ ఫోల్డర్లో మనకి ట్రైనింగ్ అనే ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఓకే అన్నాక మనకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్లోనే మనకి ఎలాగంటే మనకి ఆర్జిఐఎస్లో ఎలాగైతే మనకి ఒక ఎంఎక్స్డి క్రియేట్ చేస్తామో ఇందులో కూడా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంఎక్స్డి లాంటిది. బట్ ఎంఎక్స్డి ఆర్జిఐఎస్ వర్షన్, ఇక్కడ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ వర్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో ఇందులోనే మనం ఈ వర్క్కి సంబంధించి మనం ఏదో వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన పూర్తి డేటా కూడా మనకి ఇక్కడే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేఅవుట్స్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, డేటాబేస్, స్టైల్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయన్నమాట. సో మనం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన స్టైల్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఏది సేవ్ చేసుకున్నా కానీ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. సో మనకి ఆర్జిఐఎస్ ప్రోలో ఉన్న అడ్వాంటేజెస్ అవి. సో ఇప్పుడు మనకి ఆర్జిఐఎస్ ప్రో డెస్క్టాప్ వర్షన్ అయితే ఓపెన్ అయిపోయింది కంప్లీట్గా. బై డిఫాల్ట్గా మనకి ఒక మ్యాప్ విజిబిలిటీ కూడా ఉంటుంది మనకి ఇందులో. సో ఇది మనం మార్చుకోవాలంటే కూడా మనం మార్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది కంటెంట్ స్పాన్లో మనం డేటా ఏదన్నా యాడ్ చేసుకోవాలన్నా కానీ మనకి డేటా అంతా కూడా మనకి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా యాడ్ చేసి చూపిస్తాను. డేటా ఇక్కడ నుంచి సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక డేటా యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మన కంటెంట్ స్పాన్లోకి ఇక్కడ డేటా యాడ్. సో సింపుల్గా ఇక్కడ నాకు ఒకటి షేప్ ఫైల్ ఉంది. ఇలాగా యాడ్ చేసుకుంటే ఈ షేప్ ఫైల్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఓకే, సో దీన్ని కంటెంట్ స్పాన్ అంటే మనం ఏ డేటా యాడ్ చేసినా కానీ మొత్తం అంతా కూడా మనకి ఈ కంటెంట్ స్పాన్లో అనేది డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలాగా. సో లేయర్స్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా కానీ జస్ట్ మనం ఆర్జిఎస్లో ఎలాగైతే పైకి కిందకి మనం లేయర్ మూవ్మెంట్ చేస్తామో అలాగే మనకి లేయర్స్ మూవ్ అవుతుంది. ఒకవేళ మనకి బ్యాక్గ్రౌండ్ మనకి ఈ మ్యాప్ అవసరం లేదు, మనకి వేరేది కావాలంటే ఇక్కడ మనకి బేస్ మ్యాప్ పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మ్యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీటిని మనం జస్ట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. వెనకాతల మనకి రిఫరెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి నావిగేషన్ మ్యాప్ వచ్చేసింది. సో మనకి నావిగేషన్ మ్యాప్ అవసరం లేదు, మనకి గూగుల్ మ్యాప్ కావాలని అంటే జస్ట్ ఇమేజరీ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజరీ ఓపెన్ అయిపోతుంది. సో అలాగే మనకి ఇక్కడ ఈవెన్ డిఫరెంట్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనము మ్యాప్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉండేది క్యాటలాగ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్యాటలాగ్ ప్యాన్ అంటారు. సో ఇక్కడ మనకి వ్యూలోకి వచ్చి ఇక్కడ క్యాటలాగ్ ప్యాన్ అని ఉంటుంది.
ఓకే. సో క్యాటలాగ్ వ్యూ అని కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మనకి క్యాటలాగ్ మనకి ఆర్జీఎస్లో లేదా సపరేట్గా క్యాటలాగ్ ఆర్క్ క్యాటలాగ్ అని ఎలా ఉంటుందో అది డైరెక్ట్గా మనకి దీంట్లోనే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో నుంచి బయటికి వచ్చేసి మనము మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే డైరెక్ట్గా స్ట్రైట్ అవే మనం వ్యూలోకి వెళ్ళేసి క్యాటలాగ్ అని అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ ఈ క్యాటలాగ్ ప్యాన్లో మనం దీనికి ఏమన్నా కావాలన్నా కానీ డేటాబేస్ యాడ్ చేసుకోవాలన్నా స్టైల్స్ ఏమన్నా మనం క్రియేట్ చేసుకునే కూడా మొత్తం అంతా కూడా మనకి బై డిఫాల్ట్గా ఈ ప్రాజెక్ట్లో మనకి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో టూల్ బాక్స్ ఏమైనా క్రియేట్ చేసుకున్నా కానీ మ్యాప్స్, సో ఈ మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాప్ అనమాట. సో ఇలాగా మొత్తం అంతా మనం ఇక్కడ నుంచి ఆపరేషన్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఏమైనా టూల్ బాక్స్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన కమాండ్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ మనకి కమాండ్లో సెర్చ్ అన్నా చేసుకోవచ్చు. సో లేదు అని అంటే ఇక్కడ డైరెక్ట్గా మనము క్లిక్ చేయగానే టూల్స్ జియో ప్రాసెసింగ్ టూల్స్ కూడా ఇక్కడ మనకి ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ చేసుకున్న టూల్స్ మనకి ఏమైనా ఫేవరెట్ టూల్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే దాన్ని జస్ట్ రైట్ క్లిక్ చేసుకోవడం, ఇక్కడ ఆ టూల్ పైన రైట్ క్లిక్ చేసుకోవడం, మనం ఇక్కడ యాడ్ టు మై ఫేవరెట్స్ అంటే ఈ ఫేవరెట్స్లో మనకి ఆ టూల్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో అలాగా మనకి ఈ జియో ప్రాసెసింగ్ టూల్ కూడా మనకి ఇక్కడ నుంచే మనం స్ట్రైట్ అవే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మనకి ఇక్కడ మనకి మ్యాప్లో యాడ్ డేటా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి సెలెక్ట్ బై అట్రిబ్యూట్స్, సెలెక్ట్ లొకేషన్స్, తర్వాత మెజర్ డిస్టెన్స్, సో ఇవన్నీ కూడా మనకి హ్యాండీగా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడే మనకి. సో ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ కంటెంట్స్ పైన ఇక్కడ ఉంది కదా, సో ఇది మనం క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడ మనం ఇలా క్యాటలాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తాం, మళ్ళీ క్యాటలాగ్ వ్యూ అని క్యాటలాగ్ ప్యాన్ అని అంటే ఇక్కడ మనకి క్యాటలాగ్ ప్యాన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో మనం మనం ఏ డేటా యాడ్ చేసుకున్నా దానికి సంబంధించిన టూల్స్ మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఎడిట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్లోకి వస్తే ఇక్కడ మనకి ఈ టూల్ బాక్స్లో ఈ టూల్ మెనూలో మొత్తం అంతా కూడా మనకి మన వెక్టర్కి సంబంధించిన ఎడిటింగ్ టూల్స్ ఇవన్నీ టూల్స్ ఉంటాయి. మనము ముందు క్లాసెస్లో మనం ఇవన్నీ తెలుసుకుందాము. సో మనం ఏదైనా లైన్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి క్రియేట్, సో ఇది నెక్స్ట్ క్లాస్లో నేను మోస్ట్లీ ఇది కవర్ చేస్తాను. నేను జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షనే కాబట్టి దీని మీద మనం అంతగా చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇదండి మనకి ఇది జస్ట్ నేను ఓవర్లుక్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అనాలిసిస్ టూల్స్, వ్యూలోకి వెళ్తే అది వ్యూకి సంబంధించిన టూల్స్, ఎడిట్లో ఇమేజరీకి సంబంధించిన టూల్స్, ఇన్సెట్లోకి వస్తే ఇన్సెట్లోకి వచ్చిన దానికి సంబంధించిన టూల్స్. మనం ఇక్కడ నుంచే మనము ఒక లేఅవుట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే న్యూ లేఅవుట్ అని అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ పేజ్ సైజులతో పాటు మనకి పేజ్ షేప్తో పాటు సైజ్తో పాటు మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీ లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ వాటిని మ్యాప్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవడమే. సో ఇలాగా సో ఒకవేళ మనం ఈ లేఅవుట్ ఇక్కడ నుంచి క్లోజ్ చేసామని అనుకోండి, సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒకసారి మనము మళ్ళీ క్యాటలాగ్ ప్యాన్లోకి వచ్చి ఇక్కడ మనము ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం అది ఓపెన్ చేసాం కాబట్టి. సో ఇక్కడ చూసారు కదా లేఅవుట్స్, సో ఈ లేఅవుట్, సో ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన లేఅవుట్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనం దీన్ని రీనేమ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఓకే. సో ఇలాగా ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. మ్యాప్ ఇలా క్లోజ్ అయినా కానీ, క్యాటలాగ్ ఇలా క్లోజ్ అయినా కానీ మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం మ్యాప్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ సేవ్ అయిన డేటా విత్ లేయర్స్తో పాటు కూడా మనకి ఇదంతా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఓన్లీ నేను ఇంట్రడక్షన్ వరకు మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. ఇక మీద ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో మనము అన్ని టూల్స్ గురించి, బేసిక్ టూల్స్ మనం ఎలాగ ఆర్జిఎస్ ప్రోని ఎలాగ యూజ్ చేసుకోగలుగుతాము అనేది మనం ఆర్జిఎస్లోను క్యూజిఎస్లో ఎలాగైతే మనం ఎపిసోడ్ వైజ్ ఎక్సర్సైజ్ వైజ్ మన క్లాసెస్ మనం పెట్టుకున్నాము, అలాగే వీటిని కూడా మనం కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ క్షమించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.